హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అలాగే మీ ముందర కూడా వచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూసారు కదా స్కూల్ బ్యాగ్ ఎంత డర్టీగా ఉందో, బాగా డట్ పట్టేసింది. అసలు దీన్ని ఇప్పటికీ నేను వితౌట్ వాషింగ్ మిషన్తో నేను వాష్ చేస్తున్నాను, హ్యాండ్స్ తోటి. ఎలా వాష్ చేస్తున్నాను తప్పకుండా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసేయండి, వీడియో అనేది కంటిన్యూ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, నేను ఇమేజ్ కూడా చూపిస్తాను ఎంత డట్గా ఉందంటే. స్కూల్స్ కూడా లేవు కదా ఇప్పుడు, సో అందుకని ఇంకా నేను వాష్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా వితౌట్ వాషింగ్ మిషన్లో ఇంకా కాకుండా నేను హ్యాండ్స్ తోటి వాష్ చేస్తున్నాను. ఇలా ఒక బాస్కెట్లో ఒక వాటర్ తీసుకొని నేను బేకింగ్ సోడా 2 స్పూన్స్ వేసాను. సో బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇలాగా లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను. మీరు తీసుకుంటే 1 లెమన్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకి డర్ట్ అంతా బాగా క్లీన్ చేస్తుంది ఇలా బేకింగ్ సోడా అండ్ ఇలా లెమన్ వేయడం వల్ల. మీరు వాషింగ్ మిషన్లో కూడా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది, అండ్ దీంట్లో కూడా ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం రిన్ అనేది తీసుకుంటున్నాను, రిన్ లిక్విడ్. ఆర్ అదర్వైజ్ మీరు షాంపూ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో. నేను తర్వాత కొంచెం షాంపూ కూడా యాడ్ చేశాను నేను 1 స్మాల్ బౌల్లోని. సో నేను అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. ఒక్కసారి ఇలాగా మనం రబ్ చేసుకుంటే మంచిగా నురగ అనేది వస్తుంది కదా. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అండ్ ఇప్పటికొచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ ఆప్షన్లో ఉంటుంది, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను టబ్ అనేది చేంజ్ చేస్తాను, అది బాగా చిన్నది అయిపోయింది అనమాట. సో నేను అందుకే ఇలాగా ఈ వేరే టబ్లోకి చేంజ్ చేసి, నేను చెప్పాను కదా షాంపూ కూడా యాడ్ చేశానని చెప్పి, సో షాంపూ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇంక ఈ బ్యాగ్ అనేది నేను ఒక 2 అవర్స్ బాగా నానబెడితే కొంచెం ఆ మురికంతా వదులుతుంది కదా, అప్పుడు మనం బ్రష్ తోటి ఆర్ స్క్రబ్బర్ తోటి బాగా ఇది చేస్తారు అనుకోండి, బాగా వాష్ చేసేస్తే మనకి డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ నేను బిఫోర్ ఇమేజ్ చూపించాను కదా, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ వీడియో కూడా, ఆఫ్టర్ వాష్ ఫోటో కూడా మీకు యాడ్ చేస్తాను చివరిలో, తప్పకుండా చూసండి. ఇలా 2 అవర్స్ మనం నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ డర్ట్ అంతా క్లియర్ అవుతుంది అనమాట మెయిన్. సో చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా టర్న్ చేసి మొత్తం నానబెడుతున్నాను. అక్కడ మనకి థ్రెడ్స్ దగ్గర కూడా చూసారు కదా ఎంత ఇదిగా ఉందో. సో ఇలా నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను బాష్ అనేది. 2 అవర్స్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా కొంచెం బాగా మనకి మురికంతా వదులుతుంది కదా, అప్పుడు ఒకసారి మనం బ్రష్ తోటి బాగా బ్రష్ చేసేస్తే దానికి ఉన్న డర్ట్ అంతా పోతుంది. ఇక్కడ మా మెయిడ్ వచ్చిందన్నమాట, తను చేసేస్తుంది. ఇంకా చేయమన్నాను ఆల్రెడీ, ఎందుకంటే నేను వీడియో తీయడానికి కింద వీక్స్తో కిందకి వెళ్ళిపోయింది. సో ట్రైపోడ్ ఇక్కడ ఏం పెట్టుకొని ఏం చేస్తామని చెప్పి నేను వీడియో తీసి ఇంకా తన్ని వాష్ చేయమన్నాను. సో చూసారు కదా ఎంత మురికి అనేది వస్తుందో, మొత్తం బ్యాక్ సైడ్ కూడా రబ్ చేసేస్తుంది. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మంచి మన బ్యాగ్ అంతా తలతల మెరిసిపోతుంది అన్నమాట, కొత్త బ్యాగ్ లాగా. అండ్ అలాగే వాషింగ్ మిషన్లో కూడా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒక్క బ్యాగ్కి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఏమి వేస్తానని చెప్పి ఇంకా నేను చేతితోటి అనమాట ఇంకా. సో చూసారు కదా ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా మీ లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు.
చూసారు కదా ఫ్రెండ్స్, బిఫోర్ ఫోటో అలాగే ఆఫ్టర్ ఫోటో ఎంత క్లియర్ అయిపోయిందో బ్యాగ్ అంతా. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.